అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే స్థానిక ప్రజాప్రతినిధులకు మామూలు ఇవ్వాల్సిందేనట. ఈ మామూళ్లకు ఇన్నాళ్లు ఎమ్మెల్యేలే పరిమితం అనుకుంటే ఇప్పుడు ఓ పార్లమెంట్ సభ్యుడు కూడా రంగంలోకి దిగాడట. ఎమ్మెల్యేలకు వాటా సరే, మరి నా సంగతి ఏంటి అని బెదిరింపులకు పాల్పడుతున్నాడట. ఇలా ప్రతి ప్రజాప్రతినిధికి లెక్కగట్టి వాటాలిస్తూ పోతుంటే మా వ్యాపారాల పరిస్థితి ఏంటి అని లబోదిబోమంటున్నారట అక్కడి గ్రానైట్ వ్యాపారులు. ఇప్పటికే ఓ సంస్థ బిల్లు లేకుండా సీనరేజ్ వసూలు చేస్తుంటే మధ్యలో ఈ ప్రజాప్రతినిధుల వాటా ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటున్నారట బాధిత వ్యాపారులు. ఇంతకీ బెదిరించి మరీ కప్పం వసూలు చేస్తోన్న ఆ ప్రజాప్రతినిధులెవరు? ఏ జిల్లాలో ఈ దందా నడుస్తోంది? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఉమ్మడి ప్రకాశం జిల్లా పేరు చెప్తే టక్కున గుర్తుకొచ్చేది గ్రానైట్ వ్యాపారం. ఇక చీమకుర్తిలో దొరికే గ్రానైట్కు ప్రపంచంలోనే అత్యధిక డిమాండ్. ఇక్కడ దొరికే గెలాక్సీ గ్రానైట్కు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. గ్రానైట్ వ్యాపారంలో ఎక్కువగా ఇతర దేశాలకు ఎగుమతుల మీదనే ఆధారపడి వ్యాపారం జరుగుతుంది. లాభాలు కూడా భారీగానే ఉంటాయి. అయితే లాభాల మాట దేవుడెరుగు, కనీస ఖర్చులు కూడా గిట్టడం లేదని లబోదిబోమంటున్నారు గ్రానైట్ వ్యాపారులు. గ్రానైట్ వ్యాపారుల ఆవేదనకు కారణాలు లేకపోలేదు. సుంకాల మోతతో ఎగుమతులు లేక గ్రానైట్ వ్యాపారం పడకేసిందట. దీనికి తోడు స్థానిక ప్రజాప్రతినిధుల బెదిరింపు వసూళ్లు విదేశీ సుంకాల కంటే రెట్టింపు ఇబ్బంది పెడుతున్నాయట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగే గ్రానైట్ వ్యాపారంలో స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రతి నెలా కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అవును, ఈ కప్పం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పినంత కడితేనే గ్రానైట్ లోడ్ లారీ రోడ్డు మీదకు ఎక్కగలదట. అలా కాదని ఎవరైనా వ్యాపారి తన గ్రానైట్ లారీని రోడ్డెక్కిస్తే ఎక్కడ ఏ అధికారి వచ్చి లారీ ఆపి ఫైన్ వేస్తారో తెలియని సిచ్యువేషన్ నెలకొందట. దీంతో ప్రతి గ్రానైట్ వ్యాపారి తమ వ్యాపార పరిమాణాన్ని బట్టి స్థానిక ప్రజాప్రతినిధులకు నెలకు ఇంత అని కప్పం కట్టుకుంటూ వస్తున్నారట. అయితే ఈ స్థానిక ఎమ్మెల్యేలు చేసే వసూళ్లు నెలకు లక్షల్లోనే ఉంటాయన్న టాక్ ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో ఎక్కువ గ్రానైట్ క్వారీలున్నాయి. ఇక్కడి నుంచి హైదరాబాద్, కృష్ణపట్నం పోర్టు, బెంగళూరుకు గ్రానైట్ ఎగుమతి అవుతుంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి ఎటువైపు గ్రానైట్ లారీ వెళ్లినా ఆ మార్గంలో టచ్ అయ్యే ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేకు ఈ గ్రానైట్ వ్యాపారులు కప్పం కట్టాల్సిందేనట. ప్రస్తుతానికి ఒక్కో లారీకి 8,000 నుంచి 12,000 వరకు స్థానిక ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారట. తమ ప్రైవేటు ఏజెంట్లను పెట్టి మరీ ఈ వసూళ్లకు పాల్పడుతున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యేల మధ్య వాటాలు కుదరక గొడవలు కూడా జరిగాయట. అయితే అద్దంకి మినహా మిగిలిన అందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఏ రోడ్డు నుంచి గ్రానైట్ లారీ వెళ్లినా కప్పం కట్టాల్సిందేనట. గ్రానైట్ స్లాబ్ అయినా, పాలిషింగ్ పలకలైనా స్థానిక ఎమ్మెల్యేకు కప్పం కట్టకపోతే మ్యాటర్ సీరియస్గా ఉంటుందట. స్థానిక ఎమ్మెల్యేలకు కప్పం కహానీ కొనసాగుతుండగానే ఈ మధ్య ఏఎంఆర్ అనే కొత్త సంస్థ ఒకటి పుట్టుకొచ్చిందట. భూగర్భంలో నుంచి వచ్చే నిధి నిక్షేపాల్లో ఇసుక తప్ప ఏదైనా రవాణా చెయ్యాలంటే సీనరేజ్ వీరికి కట్టాల్సిందే. ఈ సీనరేజ్ వసూళ్లు చేసే కాంట్రాక్టు ప్రభుత్వం నుంచి ఈ సంస్థ తీసుకుంది. ఆ వసూళ్లకు బిల్లులు లేకుండా సంస్థ నిర్ణయించిందంతా కడితేనే రూట్ క్లియర్ చేస్తారట. అయితే ఏఎంఆర్ సంస్థకు వ్యతిరేకంగా కొందరు గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల యజమానులు ఆందోళనలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పాలిషింగ్ యూనిట్లు షట్డౌన్ చేసి వాటి యజమానులు రోడ్డెక్కారు. అయినా వీరి వసూళ్లు ఏమాత్రం ఆగనే లేదట. ఈ ఏఎంఆర్ సంస్థ జిల్లా, మండల, గ్రామ సరిహద్దులు, ప్రతి రోడ్డు మలుపు వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి చాలా వరకు బిల్లులు లేని వసూళ్లే చేస్తోందట. ఇలా ఏఎంఆర్ సంస్థ ఎమ్మెల్యేల వసూళ్లకు తోడు తాజాగా అధికార కూటమికి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు కూడా కొత్త దుకాణం తెరిచాడట. ఒక్కో నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రతి నెలా పెద్ద మొత్తంలో సంపాదిస్తోంటే మరి నా సంగతేంటి అంటూ ఆ ఎంపీ గారు ప్రశ్నిస్తున్నారట. ఎమ్మెల్యేలకు కప్పమిస్తే సరిపోతుందా? ఎంపీగా నాకు కూడా వాటా ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేశాడట. అయితే ఎమ్మెల్యేలపై నేరుగా ఒత్తిడి తేకుండా తెలివిగా గ్రానైట్ వ్యాపారులకు అసలు విషయం చెప్పారట. ఆ సదరు ఎంపీ కేంద్రంలో కీలక పదవులు నిర్వహించి ఉండటంతో ఆయా శాఖలపై పట్టు ఉందట. దీంతో తన కళ్లుగప్పి గ్రానైట్ తరలించే ప్రయత్నం చేస్తే తన పవర్ ఉపయోగించి ఫైన్లు వేయిస్తున్నారట. ఈ క్రమంలో ఈపాటికే ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లిస్తున్నాం, నిన్నగాక మొన్నొచ్చిన ఏఎంఆర్ సంస్థకు చెల్లింపులు చేస్తున్నాం, ఇప్పుడు ఈ ఎంపీ కూడా వసూళ్లకు పాల్పడితే ఎలా వ్యాపారం చేసుకోవాలి అంటూ తలలు పట్టుకుంటున్నారట. అయితే నియోజకవర్గాల వారీగా స్థానిక ఎమ్మెల్యేలకు ముడుపులు పంపుతున్నాం కదా, మీరంతా కలిసి ఆ ఎంపీకి ఎంతో కొంత సర్దుబాటు చేయండని గ్రానైట్ వ్యాపారులు చెప్తున్నారట. కానీ తమ వాటాలో ఆ ఎంపీకి ఎందుకివ్వాలి అని ఎమ్మెల్యేలు ఎదురు ప్రశ్నిస్తున్నారట.
సదరు ఎంపీ గతంలో చీరాల ఇసుక అక్రమ రవాణాలో కూడా స్థానిక ఎమ్మెల్యేతో వాటాల విషయంలో ఘర్షణ పడిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ వసూళ్ల దందాను కొంతమంది గ్రానైట్ వ్యాపారులు మంత్రి గొట్టిపాటి రవి దృష్టికి తీసుకువెళ్లారట. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి గొట్టిపాటి పార్టీలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారట. మరోవైపు కూటమి ప్రభుత్వంలో అక్రమ రేషన్ బియ్యం, గ్రావెల్, గ్రానైట్, ఇసుక, మద్యం వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్వయంగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి 2-3 ఎమ్మెల్యేలను పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారన్న వార్తలొచ్చాయి. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ కోసం పనిచేసి డబ్బు ఖర్చు పెట్టిన సెకండ్ గ్రేడ్ నాయకులకు ఏదైనా ఆదాయ మార్గాన్ని చూపే సాంప్రదాయం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ సీన్ రివర్స్లో ఉందన్న టాక్ ఉంది. ఎక్కడైనా వసూళ్లకు ఛాన్స్ ఉంటే స్వయంగా ఎమ్మెల్యేలే రంగంలోకి దిగుతున్నారన్న విమర్శలున్నాయి. పార్టీ కోసం పనిచేసిన క్యాడర్ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతోంటే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల వసూళ్ల పర్వంపై పార్టీ క్యాడర్లో అసహనం పెరిగిపోతోందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ఇకనైనా పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టి ఈ అక్రమ వసూళ్లకు చెక్ పెట్టాలని గ్రానైట్ వ్యాపారులు కోరుతున్నారు.